అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో మొదటి సమూయేలు 19వ అధ్యాయము 20వ అధ్యాయం చదువుకుందాం. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడైయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదుననెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నొద్దకు తీసుకొని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను. ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పెను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురం ఉండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేగా దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చి వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను. తరువాత 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేను ఏమి చేసితిని,
నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయవెదకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికినీ అనుకొనవద్దు. నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమును తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను నొద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నటికినీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాటలాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయు వారెవరని యోనాతాను అడిగెను. అందుకు యోనాతాను, పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలిసికొనిన ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికియుండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి? నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి? యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర నుండుము. గురిచూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీవు ఈ తట్టుననున్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటకి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలెను. అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలెనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో. అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు
నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా, యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు. నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను, అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేశానని సౌలు నడుగగా, సౌలు అతనిని పొడవవలెనని ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరుగెత్తుకుని పోయి నేను 1000 బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకుని వచ్చెను గాని సంగతి ఏమియూ వానికి తెలియకయుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి, వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. 1 year లోపులో బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.